హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్సీ వీల్స్ యూట్యూబ్ ఛానల్. ఈ SG116 Pro అసలు వాటర్ ప్రూఫా కాదా అనే దాని గురించి ఈ వీడియో చేశాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అన్నీ క్లారిఫై అవుతాయి. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇలాంటి ఆర్సీ రిలేటెడ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బిగినర్స్ ఎవరో కూడా ఎలాంటి మిస్టేక్స్ అసలు చేయొద్దు. వాటర్ ప్రూఫ్ కార్ అయినా నార్మల్ ఎలాంటి కార్ అయినా సరే వాటర్లో అసలు తిప్పద్దు. ఎందుకంటే ఈ కార్లో ఇచ్చే ప్రతి కాంపోనెంట్ వాటర్ ప్రూఫ్ అయ్యి ఉండదు. నేను ఈ వీడియో చేసింది కూడా తెలియని వాళ్ళు తెలుసుకుంటారని ఈ వీడియో చేశాను. మీరు మాత్రం ఈ మిస్టేక్స్ చేయొద్దు. 2 minutesలో ఈ కార్ అనేది వాటర్లో ఆగిపోయింది. ఇప్పుడు ఈ కారు ఓపెన్ చేసి చూద్దాం అసలు వాటర్ అనేది ఎక్కడెక్కడికి వెళ్ళిందో. ఇప్పుడే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. 100 సబ్స్క్రైబర్కి చాలా దగ్గరగా ఉన్నాం. మొత్తం అన్ని కాంపోనెంట్స్ అనే వాటర్తో మొత్తం తడిచిపోయాయి. మోటార్లోకి వాటర్ వెళ్ళిపోయి, బ్యాటరీలోకి కూడా చూడండి. ESC రిసీవర్ కూడా వెళ్ళిపోయినాయి. ఇలాంటి టైంలో మనం ముందు బ్యాటరీకి ఉన్న కనెక్షన్ తీసేయాలి. బ్యాటరీ బయటికి తీసి దాన్ని కొంచెం పొడి క్లాత్తో క్లీన్ చేసుకోవాలి. చూడండి, బ్యాటరీ కింద కూడా వాటర్ ఎంత ఎక్కువ వచ్చేసిందో. ఇప్పుడు ఇదంతా ఎలా క్లీన్ చేయాలనేది చూద్దాం. ఇది క్లీన్ చేయడానికి కాటన్ క్లాత్ ఒకటి తీసుకోండి. మొత్తం అంతా ముందు బ్యాటరీ కంపార్ట్మెంట్, మోటార్, ఆ మోటార్ దగ్గర ఒక బోర్డు ఉంటుంది, ఆ బోర్డు కూడా మొత్తం క్లీన్ చేసుకోండి. ఎక్కడెక్కడ వాటర్ కనిపిస్తుందో మొత్తం అన్ని ప్లేసులు క్లీన్ చేయండి కాటన్ క్లాత్తో. ఇక్కడ ఉన్న ESC రిసీవర్ ఉంది కదా, ఇది ఒక్కటే స్ప్లాష్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్ కాదు. ఈ కార్ అనేది లైట్గా వాటర్ పైనుండి స్ప్రింకిల్ చేస్తే కొంచెం కొంచెం పడితే సర్వే అవుతుంది, కానీ మరి వాటర్లో, బీచ్లో కానీ ఇలాగ ఇప్పుడు నేను చూపించాను కదా రెయిన్ వాటర్లో, అలాగైతే సర్వే అవ్వలేదు. చాలా బై మిస్టేక్ వాటర్లో పడ్డా మనం వెంటనే కార్ని బ్యాటరీ కనెక్షన్ తీసి వెంటనే క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని అలా డ్రై ఎయిర్కి వదిలేస్తే కార్ అనేది వర్కింగ్ కండిషన్లోకి వచ్చేస్తుంది. క్లీన్ చేసిన తర్వాత కార్ని ఇలా రివర్స్ చేసి కింద కొడదాం. చూసారా ఇంకెంత వాటర్ వస్తుందో. కార్ని అలాగే రివర్స్లో ఉంచి ఒక 1 hour పాటు అలా వదిలేయండి. బ్యాటరీ కనెక్షన్ మాత్రం ఇవ్వద్దు. ఇందులో ఉండే ఎక్సెస్ వాటర్ అంతా క్లీన్ చేసుకోండి బాగా. ఎక్కడ ఏ బోర్డు దగ్గర, ఏ వైర్ కనెక్షన్ దగ్గర వాటర్ డ్రాప్ అనేది ఉండకూడదు. ఒకవేళ ఈ పార్ట్స్ అన్నిటిలోకి వాటర్ ఎక్కువ వెళ్ళిపోయి కార్ పని చేయకపోతే ఈ స్పేర్ పార్ట్స్ అనేవి కూడా చాలా ఈజీగానే దొరుకుతాయి ఆన్లైన్లో మనకి. వాటితో మనం రీప్లేస్ చేసుకోవచ్చు. ఈ బ్యాటరీ కూడా ఫుల్గా క్లీన్ చేసుకోండి, ఎక్కడ ఒక డ్రాప్ కూడా ఉండకుండా. ఇది ఫుల్గా డ్రై అయిన తర్వాత మనం ఒకసారి బ్యాటరీ కనెక్ట్ చేసి ఇది వర్క్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. ఇప్పుడు ఒకసారి వాటర్ ఉన్నాయో లేదో చెక్ చేద్దాం. ఒక్కొక్కసారి బ్యాటరీ ఒకసారి కనెక్ట్ చేసి స్టార్ట్ అవుతుందో లేదో చూద్దాం. ఓకే, పవర్ ఆన్ చేశాను.
ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, వర్క్ అవుతుంది. ఇలాంటి ఆర్సీ యూజ్ఫుల్ కంటెంట్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.